అందరికి తెలుసు కానీ ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి నారాయణ గారికి జిందాబాద్, జై హో నారాయణ గారు. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు. అంతకుముందు భయంగా ఉండేది సార్. అసలు భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని స్టేషన్కి తీసుకుపోతారు, ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక భయం, తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో. అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ పెద్ద ఎంప్లాయ్ కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు ఆ భయం అనేది పోయిందని ఎక్కడికి పోయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది. దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది. దానికి వడ్డీలు కట్టాలి ఈ ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలా. ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం. అటు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ 100 రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు. అదేవిధంగా పింఛన్లు, గత ప్రభుత్వం పింఛన్లు ఇస్తానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచింది. అదే చంద్రబాబు నాయుడు రాగానే 1000 రూపాయలు చేశారు. పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. 46-47% పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒక రోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఉంది, పంచాయతీ సిబ్బంది ఉంది, రెవెన్యూ సిబ్బంది ఉంది. వాళ్ళందరూ ఒకే ఒక రోజులో. అదేవిధంగా స్థానిక సంస్థల డబ్బులు స్థానిక సంస్థలకే ఇస్తాం, దానికి వేరే వాడమని ఈరోజు ఆ విధంగా మొన్న ఈ మధ్య 454 కోట్లు ఇస్తే అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ వెరీ హ్యాపీ. సార్ 5 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేదు, నేను మళ్ళీ 300 రేపు బుధవారం బేస్తవారం వేస్తానంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అన్నా క్యాంటీన్స్ కేవలం 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాట అన్నా క్యాంటీన్ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఎందుకు మూసాడో తెలీదు. మా మీద కోపం ఉండొచ్చు, దాన్ని రూపాయి చేసి ఉండొచ్చు, దాన్ని 2 రూపాయలు చేయమనండి, లేదంటే ఆయన పేరే పెట్టుకోమనండి. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం 5 రూపాయలకే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లుంటే కేవలం 11 సీట్లకు పర్మిట్ చేసి పక్కన పడేశారు. ఆఖరాకి అపోజిషన్ కూడా పనికిరాని పక్కన పడేశారు. అపోజిషన్ కావాలంటే 10% రావాలి, అవి కూడా రాలా. 18 సీట్లు రావాలా, అవి కూడా రాకుండా తీసి అవతల పారేశారు. ఎందుకంటే తన శాడిస్ట్. అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే.